తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జ్యేష్ఠ పౌర్ణమి అయితే చిన్న సందేహం అండి. ముందు తారీఖుల్లో జూన్ 10వ తారీఖా లేకపోతే 11వ తారీఖా పౌర్ణమి అనేది ఒక సందిగ్ధత ఏర్పడింది. 2 రోజులు ఉందమ్మా. 11 ప్రధానం. అవునా? ఓకే, 11 ప్రధానం. రాత్రి గల పౌర్ణమి 10వ తారీఖు వచ్చింది. దేవతార్చనకి సంబంధించినటువంటి పౌర్ణమి 11 ఉదయం. జ్యేష్ఠ నక్షత్రం కూడా అప్పుడు మనకు కంప్లీట్ గా ఉంది కనుక అది 11వ తారీఖు ప్రధానంగా తీసుకోవాలి. 11 తీసుకోవాలి. అయితే విశిష్టత మాట్లాడదామండి. ప్రతి పౌర్ణమి ప్రత్యేకమే. అయితే ఈ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ప్రతి మాసం విశిష్టమే అన్నారు. అవును, ప్రతి మాసం విశిష్టమైనప్పుడు ఈ మాసానికి కూడా ఏదో ఒక విశిష్టం ఉండే ఉంటుంది మళ్ళీ. అది కూడా అవును. విశిష్టం అనుకోవడం కన్నా మనం ఒక వీడియో చేసుకున్నామమ్మా. జ్యేష్ఠ మాసం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏ విధానాన్ని అనుసరించి ఉంటుంది అనేటువంటి విషయం మనం ఒకటి చేసుకున్నాము. జ్యేష్ఠో పితృ సమాన అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. అంటే పితృదేవతలను ఆరాధించాలి అనుకున్నా, పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నా, జ్యేష్ఠ మాసం చాలా విశేషంగా దోహదపడుతుంది. అటువంటి దోషాల నుంచే మనిషిని పూర్తిగా బయటికి తీసుకురావడానికి చెప్పి మనం ఒకటి అనుకోవడం జరిగింది. ఇది పూర్వం చెప్పుకున్నాం. ప్రథమ పక్షం, ద్వితీయ పక్షం, 2 విధానాలు. ఈ పితృదోష ప్రయుక్తం అనేటువంటిది ద్వితీయ పక్షంలో ఇంకా విశేషంగా ఉపయోగపడుతుంది. ఈ పౌర్ణమి అనేటువంటిది ఈ జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉన్న కారణం చేత అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం. అంటే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం అతి జాగ్రత్తగా సమయాన్ని ఏమాత్రము కూడా వృధా చేసుకోకుండా వణిగింద్ర హోమం అని ఉంటుందమ్మా. వణిగింద్ర హోమం అంటే గురుగారు, ఆ వణిగింద్ర హోమం అనేటువంటిది ఇది లేదు అనేటువంటిది మాట మన దగ్గర ఉండదు. ఒక మామూలుగా కూడా ఎవరైనా ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అని అంటే ఆ వ్యాపారం వాళ్ళు దేనికి అది ఇనుమ, ప్లాస్టిక్, సింథటిక్ ఏదైనా విషయం సెకండరీ. ఏవైతే ఉన్నాయో అన్నిట్లని కూడా కాస్త ఒక మంత్రంతో స్పృశించాలి. అన్ని తలా ఒక ఇంతింత ముక్క తీసుకొచ్చి అగ్నిహోత్రం లోపల దానికి ఆహుతిగా వెయ్యాలి. ఏ పదార్థం వాళ్ళు అమ్ముతున్నారో దానికి సంబంధించింది. ఇది ఎక్కువగా సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తూ ఉంటారమ్మా దాదాపుగా. ఒకప్పుడు చాలా మందికి చేయించున్నాం కాబట్టి కంటిన్యూగా ఎక్కువగా చేస్తారు. వాళ్ళే చేస్తారంటే పేరు పడిపోయింది వాళ్ళకే అన్నట్టుగా. వణిగింద్ర హోమము అని అంటే జీవితంలో ఇది మనకు లేదు అనేటువంటి మాట లేకుండా మంచి స్థితిలో కూర్చోబెట్టేటువంటి వణిగింద్ర హోమం. దానికి జ్యేష్ఠ మాసం విశేషం. జ్యేష్ఠ పౌర్ణమి అంతకన్నా విశేషం. జ్యేష్ఠ పౌర్ణమి అంతకన్నా విశేషం. ఎందువల్లంటే ఆ రోజు మనకు జ్యేష్ఠ నక్షత్రం కూడా ప్రమాణంతో కూడి ఉన్నది కనుక జ్యేష్ఠ నక్షత్రం చాలా విశేషం. అనంతరం మరి ఒక రోజు ఏదైనా ఉన్నది అంటే అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య. చాలా అద్వితీయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు నాడు కనుక ఈ వణిగింద్ర హోమాన్ని చేసుకుంటే అమావాస్య అనగానే చిన్న చీకటి, అటువంటి చీకట్లతో సహితాన్ని కూడా పూర్తిగా వెన్నెలగా మార్చేటువంటిదే వణిగింద్ర హోమం. అంత విశేషమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ ఆ రోజునాడు ఈ యొక్క వణిగింద్ర హోమం అనేటువంటిది చాలా విశేషమండి. ఒకవేళ ఆ హోమం అనేటువంటిది కష్టసాధ్యమైంది అనుకుంటే ఆ వణిగీంద్ర సూక్తంతో, అది ఋగ్వేదం అమ్మది, వణిగేంద్ర సూక్తంతో ఈశ్వరాభిషేకం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి? ఉదయం 8:30 కల్లా అయిపోవాలమ్మా. 8:30కే అయిపోవాలంటారు. 11వ తారీఖు ఉదయం 8:30 కల్లా కంప్లీట్ అయిపోవాలి. సుమారుగా రుద్రాభిషేకం అంటే ఒక 2.5 గంటల పైన పడుతుంది. కాబట్టి సూర్యోదయానికి మొదలు పెట్టుకుని 8:30 కల్లా దాన్ని పూర్తి చేసుకోగలిగితే నిజంగా అదృష్టవంతులే. అంటే ఇంద్ర పదవికి మూలం అని చెప్పవచ్చమ్మా. ఆ వణిగేంద్ర ప్రాయశ్చిత్త సూక్తం అంటారు, వణిగేంద్ర సూక్తము అంటారు. అది వినటము, అభిషేకం చేయటము, హోమము చేయటము 3 విధానాలు. అభిషేకం చేసేటువంటి ఓపిక కూడా లేకపోతే వినటం ఒక విధానం. లేదు కనీసం నేను అభిషేకమైనా చేసుకుంటాను అనేటువంటి స్థితిలో
అభిషేకం చేసుకునే విధానం 2. హోమం ఇంకా 3వ విధానం. ఇప్పుడు సమయం అనేటువంటిది తక్కువగా ఉంటుంది కనుక దానికి ద్రవ్యాలు కూడా దొరకడం కష్టమమ్మా. చాలా ద్రవ్యాలు ఉంటాయి, దొరకడమే కష్టం ముందు. కనుక హోమం అమావాస్య రోజు నాడు పెట్టుకునే ప్రయత్నం చేసుకొని అభిషేకం మాత్రం వారి ఇంట్లో ఎవరన్నా పంతులు గారిని పిలిపించడము, ఏదన్నా పీఠము, ఏదన్నా ఆశ్రమం, ఏదన్నా ఆలయమో చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వనిగీంద్ర సూక్తంతో అభిషేకం చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకోగలిగితే, దేంతో చేయాలి అని అంటే కేవలము కూడా సుగంధ పరిమళ ద్రవ్యములు, అంటే సుగంధ పరిమళ ద్రవ్యంతో తైలం తీస్తారమ్మా. ఈ జాజికాయ, జాపత్రి ఇటువంటి వీటి అన్ని లవంగ తైలం, ఇలాచీ తైలం అని ఉంటాయి, తైలాలు తీస్తారు, వాటితో అభిషేకం చేయాలి. ఎందుకంటే విశ్వామిత్రుడు మనకు త్రిశంకు స్వర్గాన్ని స్థాపించాడని తెలుసు. ఇటువంటి రోజునాడు మనం చెయ్యవలసిన విధానంగా అసలు చేయకపోతే నష్టం లేదు, చెయ్యవలసిన విధానాన్ని కాకుండా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే మనకు కూడా ఆ త్రిశంకు స్వర్గం వస్తుంది. స్వర్గాధిపత్యం అనేటువంటిది నీ ఇంట్లో కూడా నువ్వు దేవేంద్రుడి వలె, నువ్వు ఉన్న ప్రదేశం ఏదైతే ఉంటుందో, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు ఇంద్రుని వల్లే రాజులాగా నీ మాటకు ఎదురు లేకుండా వెళ్ళాలి. దానికి ఆ కొన్ని తైలాలతో అభిషేకం కనుక చేసుకోగలిగితే, ఇంద్రమిద్గాధినో బృహదింద్ర మర్కేభిరర్కిన ఇంద్రం వాణీరనూషథ, నీ మాటకి తిరుగుండదు. ఒక మాట మాట్లాడాము అంటే అది ఆజ్ఞే, ఎందుకు అనేటువంటి ఎదురు ప్రశ్నే లేకుండా చెప్పింది చెప్పినట్టుగా, అడిగింది అడిగినట్టుగా, జరగవలసింది జరగాల్సిన రీతిలో జరిగేటువంటి రీతే ఈ వనిగేంద్ర సూక్తానికి ఉంటుందమ్మా. ఆ వనిగేంద్ర సూక్తంతో రుద్ర సంపుటి చేసుకొని లవంగాధిపతి లవంగాల తైలము, ఇలాచీ తైలం, ఈ వీటితో సుగంధ తైలాలు ఉంటాయి, కాస్త ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఆ తైలాలతో అభిషేకం చేసుకున్న తర్వాత ఆ తైలాన్ని భస్మంలాగా, అదే భస్మంతో కూడా చేస్తారు కదా, రెండిట్లని కలిపి బొట్టులాగా రోజు పెట్టుకోవడం అనేటువంటిది ఒక ఇంద్ర పదవి అనుకుని భూమి మీద. అంత విశేషమైంది. రేపు జ్యేష్ఠ పౌర్ణమి, అభిషేకానికి 1000 రెట్లు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఇంకా 15 రోజుల పాటు సమయం ఉంది కనుక ఆ 15 రోజుల సమయాన్ని జాగ్రత్తగా కనుక మీరు చేసుకొని దీనికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకోగలిగితే హోమం చేసుకోవచ్చు. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా, అది పూల వ్యాపారం కావచ్చు, మీరు చేసే ప్రతి వ్యాపారంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటే అన్ని తలా చిన్న చిన్న ముక్క మొత్తం తీసుకొచ్చి అక్కడ హోమంలో వేయాలమ్మా. అవన్నీ కూడా అవన్నీ వేస్తేనే అగ్నిహోత్రుడు మనం వేసేటువంటి ద్రవ్యాలన్నిటిని కూడా ఇంద్రాయ స్వాహ అంటే ఆ పదార్థాన్ని ఇంద్రుడికి అందిస్తాడు. అగ్నయే స్వాహ అంటే అగ్నిహోత్రునికి ఏ పదార్థం అయితే అగ్నయే స్వాహ మంత్రం విషయమో ఆ పదాన్ని మళ్ళీ ఆయన స్వీకరిస్తాడు. ఓం రామభద్రాయ స్వాహ అనుకుంటే ఆయనకి, నారాయణాయ స్వాహ అంటే ఈయనకంటే ఏ మంత్రంతో మనం స్వాహాకారం చేస్తామో ఆ పదార్థాన్ని ఆ అగ్నిహోత్రుడు తీసుకువెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు అంటే, మీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మంత్రం ఉంది, మీకు కావాల్సింది ఆయన దగ్గర ఉంది, అంటే భగవంతుడి దగ్గర ఉంది. కాబట్టి మీ డబ్బుతో ఆ ద్రవ్యాలు తీసుకొని అంటే బ్రాహ్మణి ద్వారా హోమంలో కనుక వేయించినట్లయితే, లేదా అభిషేకం ద్వారా చేసినట్లయితే, ఈ ఒక్క అభిషేకంలో ఉండేటువంటి యొక్క మంత్ర బలాన్ని, మంత్ర విధానం మొత్తం కూడా ఆ చేయించినటువంటి వ్యక్తి దాని యొక్క భగవంతుడి దగ్గరికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు భగవంతుడు నీకేది కావాలో అది మళ్ళీ నా ద్వారా తీసుకొచ్చి నీకు అందిస్తాడమ్మా. అదక్కడ యజ్ఞ విధానం, అభిషేక విధానం దేనికి అంటే, భగవంతుడి దగ్గర ఉన్నది వేరు, నా దగ్గర ఉన్నది వేరు, నీ దగ్గర ఉన్నది వేరు, మన ముగ్గురిని ఒక్కటి చేయడం ఆయన లక్ష్యం. అంటే ఏమిటి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఈ ద్రవ్యాలు నువ్వు తీసుకో. షాపు వాళ్ళు నలుగురు వెళ్తుంది, ముందు ఆ ద్రవ్యాలు కొనడం వల్ల నలుగురికి 4 రూపాయలు కడుపున అన్నం తింటారు. అదే ద్రవ్యాలు నా చేతికి ఇచ్చావు, నేను ఇంకో 2 వేద పండితులతో నేను యజ్ఞం చేస్తాను. ఆ వేద పండితులకి నీ ద్వారా ఇచ్చే సంభావనతో ఒక 1 రోజులు భుక్తి వెళ్తుంది. ఈ ఒక్క శక్తి అనేటువంటిది ఓం అగ్నయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ప్రద్యుమ్నాయ స్వాహ అనుకుంటూ చేసేటువంటి మంత్ర ప్రయోగాలు లేదా అభిషేకం, నమశంభవే చమయో భవే చ నమశంకరాజ చ మజస్కరాజ చ నమశివాజ చ శివతరాజ హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హర అనుకుంటూ కొన్ని బీజాక్షరాలతో చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో ఆ అభిషేకం అనేటువంటిది ఆ భగవంతుని మంత్రముగ్ధుని చేసేస్తాం మనం. అంటే ఏ రకంగా ఆరాధన చేస్తే ఆయన మంత్రముగ్ధుడు అవుతాడో ఆ విధానంగా మంత్రాలతో అర్చించడం జరుగుతుంది. అర్చించి ఆయన దగ్గర నుంచి నీకు ఏది కావాలో అది తీసుకుంటాం. తీసుకున్న ఫలితం
ఏదో ఒక ప్రసాద రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అది ఈ యజ్ఞయాగాదులు, అభిషేకాలు, పూజలు అనేటువంటి వీటికి చాలా ప్రాధాన్యత. వీటికి కొన్ని రోజులు విశేషంగా చెప్పబడిన అందులో ఒకటి రేపు జ్యేష్ఠ పౌర్ణమి. ఇటువంటిది విశేషంగా త్రివర్గ నిలయాత్రస్థ త్రిపురమాలని అని చెప్పి మనకు అందులో కూడా స్వాత్మానందల విభుత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత. ఇవన్నీ ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయనంటే ఏదైతే నీకు కావాలో అది నువ్వు సంప్రాప్తం చేసుకోవాలి. అది నువ్వు సంప్రాప్తం చేసుకోవాలి అది ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని అంటే వారు ఎవరు చెబితే ఇస్తారు. అంటే అక్కడ ఏమొచ్చింది మళ్ళీ దైవాధీనం జగత్ సర్వం. దైవాధీనం జగత్ మొత్తం భగవంతుడికి అధీనంలో ఉంది. మంత్రాధీనంతో దైవతం. ఆ దేవుడు ఎక్కడ మంత్రం యొక్క అధీనంలో ఉన్నాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉంది. బ్రాహ్మణో మమ దేవత. అంటే ఆ మంత్రం నా దగ్గర ఉన్నది అని చెప్పుకునేవాడు మనకు అవసరం లేదండి. మంత్రం నిజంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం తెలుసుకోగలగాలి. వాడు ఉంటుంది మరి నిజంగా మంత్రశక్తి మంత్రానుష్ఠానం ఉందేనంటే వాడు మూర్ఖంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన వాడికి కాని వాడికి ఆ మంత్రశక్తి ధారాదత్తం చేయడం ఇష్టం ఉండదు. ధారాదత్తం చేయాలని అవతల వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతలు ఎందుకు వీడి ధారాదత్తం చేయదు కాబట్టి కాస్త మూర్ఖంగానే ఎలా అవతలకి నాకు కుదరదు అలానే కాస్త ముక్కుసూటిగా ఉండటమో కావాలని మాట్లాడటమో ఉంటాయి. అటువంటి వ్యక్తిని మనం గమనించుకోవాలి. అలా తెలుసుకుని వారి ద్వారా మనం నిర్వర్తించుకుంటే 10 రోజుల్లో రావాల్సింది 3 రోజుల్లో వస్తుందమ్మా. ఫలితం అయితే ఖచ్చితంగా చూస్తాం, వెంటనే వస్తుంది. దానికి చాలా విశేషమైంది. రేపు 11వ తారీఖు పౌర్ణమి 8:30 లోపు పూర్తి చేసుకోగలిగితే అదృష్టం వరిస్తుందమ్మా. చాలా చక్కటి పరిహారం ఇది. అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.